వచ్చేసి యెహెజ్కేలు 35వ అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకుని దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచించుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతము, నేను నీకు విరోధనైతిని, నా హస్తం నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనంగాను చేసేది. ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడైన యెహోవా ఈ తీర్పుని ప్రకటించమని చెప్తున్నాడు. శేయీరు పర్వతము. శేయీరు పర్వతం అంటే ఏంటి? శేయీరు పర్వతం అంటే తెలుసా? షేయీర్ అంటే ఎదోమేలు. ఎదోమేలు అంటే ఏశావు సంతతి వారు. ఏశావు సంతతి వారికి గర్వం ఎక్కువ. ఏశావు సంతతి వారు ఇశ్రాయేలుకి లేక యాకోబు సంతతి వారికి విరోధులు అన్నమాట. యాకోబు ఎవరు? ఏశావు ఎవరు? అన్నదమ్ములు. అయితే మొదట్లో కొద్దిగా అన్యాయం జరిగింది యాకోబు ద్వారా. అది దేవుని సంకల్పం. పెద్దవాడు చిన్నవాడికి ఏం కావాలి? దాసుడు కావాలి. జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్నాడు. ముందుగానే గర్భంలో ఉండగానే దేవుడు రెబెకాకు బయటకు వచ్చాడు. నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పెద్దవాడు పొందుతాడు. దేవుని సేవించే అధికారం చిన్నవాడు పొందుతాడు. ఎవరు? యాకోబు. అయితే దేవుని సేవించేవారే పెద్దవారు. ఈ లోకంలో ఎంత పెద్దవారైనా, ధాన్యాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, యేసు ప్రభుని ఎరగకపోతే, రక్షణ లేకపోతే వారు చిన్నవారే. అదేవిధంగా వారికి విరోధంగా ఏముంది? తీర్పు ఉంది. ఇప్పుడు వీరికి ఎవరు? ఎదోమేలుకి విరోధంగా ఏం చెప్తున్నాడు? తీర్పు చెప్తున్నాడు. చూడండి, ఓబద్య 10వ వచనం చదవండి. ఓబద్య 10వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి బట్టి అవమానము నొందుదు. చూసారండి, అంటే ఎదోమేలుకి ఇక్కడ తీర్పు అన్నమాట. నీ సహోదరుడికి చేసిన బలాత్కారాన్ని బట్టి నీవు అవమానము పొందుతావు. సో ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. ఎదోమేలు ఇక్కడంటే ఏ శరీరీ కూడా అతిశయించకూడదు. ఏ శరీరీ కూడా దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుని దయ వలన మనం ఎరగటం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని కూడా సరిగ్గా నేర్చుకోవడం, సందర్భానుసారంగా దాంట్లో ఏ సందర్భంతో ఎందుకు రాశారనే విషయాలు తెలుసుకోవడం ద్వారా మనం కూడా జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎదోమేలులాగా ఉండే వచ్చే లాభం ఏంటి? మొట్టమొదటిగా జ్యేష్ఠత్వపు ఉండదు. దేవుని సేవించే దేవుని బిడ్డలుగా ఉండే ఆధిక్యత ఉండదు. తర్వాత రక్షణ ఉండదు. దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారిని పాపక్షమాపణ కలిగిన వారము, దేవుని ఆరాధించడానికి యోగ్యులము కదండి. అయితే ఇక్కడ ఎదోమేలు ఏం చేస్తున్నారంటే, ఈ యాకోబు సంతతి వారికి ఇశ్రాయేలుకి విరోధంగా ఉంటున్నారు. వారికి ఏదైనా కీడు జరిగితే వీళ్ళు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు. బాగా జరిగింది. మనలో కూడా కొన్నిసార్లు ఇద్దరు ఉంటారు. తెలుసా? నాలో ఎంతమంది ఉన్నారు? 2. ఏశావు ఉంటాడు, యాకోబు ఉంటాడు. ఏశావు ఉంటాడు, యాకోబు ఉంటాడు కదా. అందుకనే నా శరీరాన్ని నేను మంచిగానే ఉంటాను. నా శరీరం ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా శిక్ష వచ్చినా, ఏదైనా వచ్చినా బాగా అయిందంట. శరీరం ఏం కావాలి? నలగొట్టు. ఓకేనా? అది ఆత్మకి విరోధం. మన శరీర స్వభావం పనిపిస్తుంది.
ఎవరైనా ఏదైనా కీడు చేశారంటే వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని వస్తుంది. అదేం స్వభావం? అది ఏదో స్వభావం. కాబట్టి వాడిని పెట్టింది దేని కొరకు? నలగొట్టడానికి పెట్టింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కూడా సరే ఏశావుని యాకోబుని వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత కూడా ఏశావు యాకోబు ఇద్దరు ఏమయ్యారు? సమాధానపడ్డారు. ఎవరు సమాధానపరిచారు? దేవుడే. ఎప్పుడు సమాధానపరిచాడు? అక్కడ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, యాకోబు ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు ఇద్దరిని ఏం చేశాడు? సమాధానం వచ్చేది కూడా ఎవరి ద్వారా వస్తుంది? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు అంటే ఏం చేయాలి? నువ్వు ఇంకా ప్రవర్తన సరిదిద్దుకోవాలి. కాబట్టి ఏమొస్తున్నాయి? ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనల్ని ఈ శ్రమలు, కష్టాలు, ఈ విరోధులు ఇవన్నీ కూడా ఆత్మీయంగా బలపరచడానికే కానీ ఆత్మీయంగా నష్టపరచడానికి అయితే ఫిజికల్గా కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందుకనే శరీరానుసారంగా వండుకున్నట్లు ఇది ఆత్మకు మేలు జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటాడు 2 కొరింథీ 4:17 ఏమంటాడు? బాహ్య పురుషుడు కృషించినప్పటికీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు కదండి. బాహ్య పురుషుడు కృషించే కొద్దీ ఆంతర్య పురుషుడు ఆత్మ ఏమవుతాడు? నూతన బలం పొందుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ సిద్ధాంతాన్ని భక్తులైన వారు గ్రహించారు. ఎటువంటి శ్రమలైనా సరే సహించడానికి వారు ఇష్టపడతారు. మనం ఈనాడు చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేము. ఎవరైనా ఒక మాట అన్నారంటే, లేకపోతే నేను చెప్పినట్టు చేయలేదంటే కదా, ఇంట్లో భార్య కానీ భర్త కానీ ఎవరైనా నానా రకాలుగా అసమాధానం అనేది వస్తుంది. సో విశ్వాసులైన వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మాట్లాడకుండా, అనవసరంగా కీడు చేయకుండా, వాంటెడ్లు చేయకుండా యథార్థ భావం కలిగి ఉండాలి ఆత్మానుసారంగా. అంటే అంతేగాని ఏశావులాగా ఉండటానికి మనం పిలువబడలేదు, కానీ యాకోబులాగా మార్పు చెందిన యాకోబులాగా ఉండటానికి పిలువబడ్డాం. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసు కలిగిన ఆ మనసునే మీరు కలిగి ఉండండి. ఎక్కడుంది అది? ఫిలిప్పీ 2:5. ఓకేనా? ఫిలిప్పీ 2:5లో ఉంటుంది. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటి? దీన మనసు, యథార్థమైన మనసు, ఆత్మానుసారమైన మనసు కదా. ఆయన ఏమై ఉన్నాడో అదంతా చెప్పుకుంటే ఆయన ఎంతనా అతిశయించవచ్చు, అంతా పక్కన పెట్టాడు. ఓకే, అది మనం కూడా అది అభ్యాసం చేసుకోవాలి. సరే, మరి ఇక్కడికి వచ్చినప్పుడు షేయీరు పర్వతం అంటే గర్వించేవాడని అర్థం. తన గుణదాన్ని బట్టి, తన ఎత్తును బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి గర్వించేవాడు. నేను నీకు విరోధనైతిని అని దేవుడు చెప్తున్నాడు. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేశాడు. కాబట్టి షేయరు పట్టణంలో ఎదోమీయులు అనగా ఏశావు సంతతి వారు ఉంటారు. మొదటి నుంచి కూడా వారు గర్వంగానే ఉంటున్నారు. అందుకనే దేవుడు వారికి విరోధయ్యాడు. నీవు నిర్జనముగా ఉన్నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను, నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసు. అప్పుడు వరకు తెలుసు. శిక్ష వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా యేసే రక్షకుడు అని చెప్తే కాదు అని ఇష్టానుసారంగా వాదిస్తున్నారు. యేసుప్రభుని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కదా. చెప్పేవారిని కూడా చంపుతున్నారు. అలాగుంది. అయితే చివరికి ఎవరు ఒప్పుకోవాలి? ఎవరిని ఒప్పుకోవాలి? యేసుప్రభుని. కాబట్టి మనం దానిలో గట్టిగా నిశ్చలంగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున అప్పగించి తెగి గనుక. ఎడతెగ ఏం కలిగి ఉన్నారు? పగ. ఎడతెగకుండా పగ కలిగి ఉంటే ఏముంటుంది? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు కదా.
కదా. ఇప్పుడు క్రీస్తులో శత్రువును కూడా ఎందుకు ప్రేమించమన్నాడు? పగ ఉండదన్నా, లేకపోతే పగ తీర్చుట నా పని. నిజంగా నీకెవరో ద్రోహం చేశారు, అయితే నాకు అప్పచెప్పు, నేనేం చేస్తాను? తీరుస్తాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు ఇంట్లోనే ఒకరికొకరు ద్రోహం చేసినప్పుడు మనం వాడికి విరోధంగా అప్పచెప్పామనుకో, వాడిని శిక్షిస్తే మళ్ళీ మనకే నష్టం. ఇలాంటి కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అందుకని దేవుడు కూడా దాన్ని ఏం చేస్తాడు? డెలికేట్గా. అయితే కొద్దిగా ఇద్దరిలో కూడా మార్పు వచ్చేటట్టుగా కొంతకాలం అట్లా నడిపిస్తూ ఉంటాడు. తర్వాత దేవుడు దర్శించినప్పుడు ఇంకా అంతే కుంటుకుంటూ పోవటమే తప్ప అట్లా ఉండదు. అర్థమవుతుందండి? కాబట్టి ఎడతెగక ఏదో మీరు ఏం కలిగి ఉన్నారండి? షేయర్ నివాసులు ఎడతెగని పగ కలిగి ఉన్నారు. తర్వాత 6వ వచనంలో, నా జీవంతో నేను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన కనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువు. అంటే దాని అర్థం ఏంటి? రక్తమే నిన్ను తరుమును అంటే, ఎందుకంటే వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, రక్తాన్ని ఒలిగిస్తున్నారు. యుద్ధంలో తప్పకుండా మనుషులు చచ్చిపోతారు కదా. ఇప్పుడు చూస్తున్నా అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎంతమంది చనిపోతున్నారు. రక్తం అంతా ఏమవుతుందండి? నేల మీద కూడా. ఒకరి రక్తమే నేల మీద ఒలికినందుకు దేవుడు ఎంతో తీర్పు తెచ్చాడు. ఎవరికి? అయ్యానికి. సో కాబట్టి వీడు కూడా ఎప్పుడు కూడా ఖడ్గం చేతి ఇతరుల్ని చంపటమే ఉంటుంది. చివరికి ఎంతవరకు వచ్చిందంటే మానవ లోకం సాక్షాత్ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా వస్తే ఆయన రక్తాన్ని కూడా ఏం చేశారు? మొత్తం ఒలిగించారు భూమిని. అందుకనే రక్తాపరాధం అందరి మీద ఉంటుంది, అంగీకరించిన వారి మీద ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం మన ద్వారా మన పాపాలు కడుక్కుని పవిత్రులం అవ్వాలి తప్ప ఆయన రక్తము మన శిక్షకి కారణంగా ఉండకూడదు. 7వ వచనంలో, వచ్చువారును పోవారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను షేయరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేశాడు. ఇవన్నీ చేయగలడా దేవుడు? చేస్తాడు కదా. కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో కూడా మనం దైవికమైన విధానంలో నడుచుకోవాలి. కానీ ఈ శరీర స్వభావాన్ని అనుసరించి ఈ షేయరు పట్టణస్తులు నడిచినట్టుగా అడగకూడదు. తర్వాత అతని పర్వతములను నింపుదును, అప్పుడు దేవుని తీర్పు ఎప్పుడు వచ్చిందో గర్వం అంతా కూడా అణిగిపోవలసిందే. దేన్ని బట్టి అతిశయించావో అతిశయం అంతా కూలిపోవలసిందే. కాబట్టి మనం ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకు? అతిశయించేవాడు ప్రభు నుండి అతిశయించాలి కదా. ఏమని అతిశయించాలి? యేసుప్రభువే నాకు జ్ఞానం, యేసుప్రభువే నాకు రక్షణ, యేసుప్రభువే నాకు నీతి, యేసుప్రభువే నాకు పరిశుద్ధత, యేసుప్రభువే నాకు విమోచన. మనకి కలిగిందంతా ఎవరి ద్వారా కలిగాం? కాబట్టి యేసయ్య వంటి వారమే. అయితే మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు, దేవుని బిడ్డలుగా చేశాడు, దేవునికి యాజకులుగా చేశాడు. కాబట్టి మనం ఇంకా యేషావు సంతతి వారి వల్లే ప్రవర్తించకుండా జాగ్రత్త. ఓకేనండి. తర్వాత 9వ వచనం, ఎల్లప్పుడూ పాడుగాను కదండి. కట్టబడేది ఒకటే అండి, మిగిలినంతా కూలిపోతుంది. ఏమని? లోకము లోక నివాసులందరూ నాశనం అయిపోతారు, పంచభూతములు మికటమైన వెంటంతో. మరి నిరంతరం ఉండేదేంటి? దేవుని రాజ్యం. ఎప్పుడైతే పునాదులు గట్టిగా ఉంటాయి, యేసు ప్రభువే దాంట్లో ఉంటాడు, దాంతో పాటు రక్షణ పొందిన మనము ఉంటాం, మంచి మంచి భక్తులందరూ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. ఆ పక్కన ఉంటే పునాదులు ఇవన్నీ కూడా ఏమవుతాయి?
అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? గర్వించే వారం అయితే యేసవ పర్వతం మీద ఉన్నాం. గర్వం నుండి దిగిన వారం అంటే యేసుప్రభు నమ్ముకున్న వారం అంటే దేని స్వభావం కలిగి సియోను కొండ మీద ఉన్నాం. ఏ కొండ నిలుస్తుంది? సియోను కొండ. పరలోకం నిలుస్తుంది, సంఘం నిలుస్తుంది. అదే సంఘం పైకెత్తబడుతుంది, మిగిలినంత ఏమవుతుంది? మునిగిపోతుంది. ఓకే, లైన్ అయిపోతుంది. రైట్, బాగా చెప్పారు. ఇంకా యెహోవా అక్కడ నుండి నన్ను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకున్నాము రెండని నీవు అనుకుంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకుంటున్నాను. సరే, అదే నాదే, ఇది నాదే, పరలోకం నాదే, భూలోకం నాదే, అన్నీ నాదే. సాతాను అలాగే అనుకుంటాడు. పరలోకాన్ని వశపరచుకోవడానికి చూశాడు, తోసివేశాడు. ఇప్పుడు దేన్ని వశపరచుకున్నాడు? ఇక్కడ కూడా మనుషులందరినీ ఏం చేస్తున్నాడు? పరలోకాన్ని దేవుని దగ్గర నుంచి స్నాచ్ చేశాడు, బలవంతంగా దొంగిలించాడు, ఎవరిని వెళ్ళకుండా చేస్తున్నాడు. మనం ఎంత ధన్యులం కదా, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతముల గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవా నాకు వినబడనని చూశారండి. ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు. గర్విష్ఠులు భక్తులకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాటను ఏం చేస్తారు? ఉంటారు. అదే ప్రతి మాటను ఉంటాడు, మాట విని. ఈవెన్ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో తెలుసు కదా, అహరోను మిర్యాం ఎవరికి విరోధంగా మాట్లాడారు? ఏమైంది? కుష్ఠ వచ్చింది కదా, మిర్యాముకి కుష్ఠ వచ్చింది. ఆయన కూడా చనిపోవలసి వచ్చింది. ఎవరు? అహరోను. సో కాబట్టి దేవుడు వింటాడు అన్నమాట. ఆయన ఒకవేళ ఏమి అనకపోవచ్చు, ఏమి చేయకపోవచ్చు. ఆ తీర్పులోకి ఎందుకు రావాలి? మనం ఎందుకు హెచ్చరిస్తామంటే తెలియక ఏదేదో చేస్తూ ఉంటారు, విశ్వాసాలు అని చెప్పుకుంటూ అక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి ఎందుకు చెప్తామంటే తీర్పులోకి రాకుండా ఉండాలని చెప్తాను. లేదు నేను అలాగే చేస్తానంటే ఏం చేస్తాను కదా, శిక్ష వస్తుంది. అట్లా లేకుండా జాగ్రత్తగా. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, కొద్దిగా లేట్ అవుతుంది. అయితే ఈ లోకంలో ఇతరులు పెట్టే శ్రమను భరించే వారికి కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, అందుకనే మనం ఇప్పుడు సంఘం అంటే రెండు రకాలు చూస్తాం. బాధించేవారు, వారు మార్పు చెందాలని ప్రార్థన చేస్తున్నాం. బాధపడుతున్న వారికి ఆదరణ దయచేయమని, తర్వాత ఓర్చుకునే శక్తిని ఇవ్వమని, ఇవన్నీ కూడా అడుగుతుంది. తర్వాత అబ్బా ఏం నోరు చేసుకున్నారంటే పెద్ద నోరు, పెద్ద పెద్ద యెహోవా ఆయన ఏం చేస్తాడు అని లేరా? యెహోవా త్వర ఏమన్నాడు? యెహోవా ఎవడు, ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఆయన మాట నేను ఎందుకు వినాలి అన్నాడా లేదా? మరి విన్నాడా లేదా? దేవుని మాట దేవుడు చెప్పినప్పుడు వినకపోతే ఏమవుతుంది? తర్వాత చూడండి, మనం దుఃఖిస్తాము, అప్పుడు మనం సంతోషిస్తాం. మనం లోకం సంతోషిస్తున్నప్పుడు మనం దుఃఖిస్తాము, మనం సంతోషించినప్పుడు లోకం దుఃఖిస్తాం. దానికి దీనికి తేడా ఏంటి? మన దుఃఖం తాత్కాలికం, వారి దుఃఖం శాశ్వతం. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఏంటి? స్వీట్లు కేకులు మిఠాయిలు ఉంటాయా? సంబరాలు ఉంటాయా? సంబరాలు డంబరాలు. మనకేముంటాయండి? లేక దూడల వల్ల గంతులు వేస్తారు. ఈ పిల్లలకి నిచ్చిందో గంతులు వేస్తాను ఉంటారు. మనం కూడా వేసాం ఆ చిన్న, నాకు కూడా గుర్తొస్తూ ఉంటాయి గంతులు కదండి. అట్లా ఉంటాం ఇక్కడ ఆనందం, నిత్యానందం. కాబట్టి కొద్దిగా దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో రెండు ఉంటాయి. ఈ రెండు సుఖ దుఃఖాలన్నీ వేరైపోవటమే. దుఃఖమేమో నరకానికి వెళ్ళిపోతుంది, సంతోషం సుఖమేమో పరలోకానికి. అయితే పరలోకానికి కొరకు పిలువబడ్డాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. తర్వాత
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి కనుక నీకును ఆ ప్రకారముగానే చేసేది. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. చూసారండి. కాబట్టి ఇశ్రాయేల్ స్వాస్థ్యం పాడైపోయింది అంటే ఇశ్రాయేల్ యెరూషలేము యొక్క గోడలు కూలిపోయినప్పుడు, లేకపోతే మందిరం యొక్క ద్వారబంధాలు గుమ్మములు కాలిపోయినప్పుడు, ప్రజలకి నష్టం వచ్చినప్పుడు, ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్కి ఎప్పుడు యుద్ధమే జరుగుతుంటుంది. ఎవరు చేస్తూ ఉంటారు? చుట్టుపక్కల ఉన్నవారు. ఆ దినాల్లో కూడా ఏదో మీరు సొంత అన్నే, భౌతికంగా అన్నే, శరీరానుసారం. కాబట్టి అలాంటి విరోధులు ఉంటారు. ఈ లోకంలో కూడా యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, నేను సమాధానం ఇవ్వటానికి ఎందుకు వచ్చాను? ఖడ్గంనే, అగ్ని ఖడ్గము వేయటానికి వచ్చాను. దాని అర్థం ఏంటి? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటే భర్త నమ్ముకున్నాడు, భార్య నమ్మలేదు. వారిద్దరి మధ్య ఏముంటుంది? చాలామందిని చూశాను అలాగే. అదే ఇప్పుడు మన విజయలక్ష్మి మేనేజ్ చేస్తుంది. అది కూడా అంటారు గైడెన్స్. అడుగుతుంది ఏ సమస్య వచ్చినా భర్తతో చెప్తుంది. ఇట్లా కొంతమంది చెప్పినప్పుడు గైడెన్స్ ఇచ్చినప్పుడు నడుచుకుంటారు. ఎందుకంటే యథార్థమైన మనసు ఉంది కాబట్టి. సో అలాగేం చేయాలండి? ఒకరికి రక్షణ ఉంటే ఒకరి రక్షణ లేకపోతే అది నరకం. సమాధానం అనేది ఉండదు. ఆయన కూడా అంటాడు, ఏమంటుంటాడు. ఆమె కూడా చాలా ఇబ్బందులు వచ్చింది. వాళ్ళు వచ్చి పూజ చేయమంటారు. అప్పుడు కూడా వెంటనే ఫోన్ చేస్తే చెప్పాము. దాన్ని బట్టి సమాధానం ఉన్నాం. ఏం చేయాలండి? కొన్నిసార్లు వాళ్ళ లైన్లో కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు అట్లా దేవుడు సిద్ధపరుస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రతి గృహం ఎట్లా ఉండాలి? ఏశావు యాకోబుల్లా కాదు, కానీ యాకోబుల్లాగా ఇద్దరు కూడా ఏం కావాలి? మార్పు చెందిన యాకోబుల్లాగా ఉండాలి. ఇంట్లో అందరూ ఎలా ఉండాలి? దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండాలి. రైట్. తర్వాత అయిపోయింది కదా. కాబట్టి ఎవరు పాడైపోతారు చివరికి చెప్పండి? కాబట్టి నా సంఘమును పాడు చేయవాన్ని ఇశ్రాయేలు నేను పాడు చేస్తానన్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉండేవాడిని విడిపించి వారిని స్వతంత్రులుగా చేసి వాడిని ఉన్నతులుగా చేశారు. వారు కూడా గర్వించినప్పుడు అనర్చడానికి మళ్ళీ అనిజనుల్ని వాడుతున్నారు. కత్తిని ఖడ్గాన్ని ఇప్పుడు వారి మీదకి రప్పించారు. ఇదంతా కూడా సరిదిద్దటానికి. ఎందుకంటే మనం పరలోక రాజ్యంలో ఉండిపోతున్నాం. పరలోక రాజ్యంలో ఎటువంటి వారు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి కదా. తర్వాత ఎటువంటి అవిధేయత అక్కడ ఉండదు. అందుకనే ఇక్కడే మనల్ని సిద్ధపరిచి తీసుకెళ్ళాం. సొలొమోను మొదటి రాజులు 3 అవసరం లేదు 6వ అధ్యాయంలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినప్పుడు దేంతో కట్టాడు? రాళ్ళతో కట్టాడు. రాళ్ళు ఎక్కడ చెక్కబడ్డాయి? క్వారీ దగ్గర, క్వారీ గని దగ్గర చెక్కబడ్డాయి. రాళ్ళు కొండ దగ్గర చెక్కబడ్డాయి. అందుకని కట్టే చోట శుద్ధి కానీ, నులి కానీ, రంపం కానీ శబ్దము వినపడలేదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనది కూడా దేవాలయం పరలోకం అయితే మనం ఇక్కడ భూలోకంలో పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం వినపడకూడదు? శబ్దం వినపడకూడదు. అందుకని ఇక్కడే కట్టి అక్కడ పరిపూర్ణంగా ఉంటుంది, శాశ్వత కాదు. కాబట్టి ఇక్కడలాగా ఇక్కడ శబ్దం చేద్దామంటే కుదరదు ఇంకా. అందుకనే ఆ విధంగా ఆ సిద్ధపాటులో మనం ఉన్నాం కాబట్టి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. ఆరాధనకు వెళ్దాం.